మేము పశ్చిమ గోదావరి జిల్లా మాటేరు నుంచి వచ్చామండి. మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. అయినా పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్ తిరిగాం మేము. అయినప్పటికీ మాకు పిల్లలు కలగలేరు. ఒక సహోదరి ద్వారా మేము లైవ్ ప్రోగ్రాం చూసి లైవ్ ప్రోగ్రాంలో మేము ఏకీభవించామండి. అప్పుడు ఆ ఏకీభవించిన నెలలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. దేవుడు నాకు గర్భఫలాన్ని తెలిసాడు. 7వ నెల గర్భిణితో బిడ్డ పుడితే బెల్లం పిల్ల వస్తాను అనుకున్నానండి. నాకు మగ బిడ్డ పుట్టాడండి. దేవుడి సాక్ష్యం దేవుడి గురించి. తిను మా మేనత్త, మా డాడీ వాళ్ళ సొంత చెల్లెలు. అయితే 2 months బ్యాక్ తనకు ఇక్కడ అంతా గట్టిగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ టెస్ట్ చేశారండి. టెస్ట్ చేసి చిన్న పీస్ తీసి హైదరాబాద్ పంపించారు. పంపిస్తే అది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారండి డాక్టర్. తెలిసాక ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్లో మా తాతగారును తిను ఇద్దరు వచ్చి ఇక్కడ వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. అయితే మమ్మీ డాడీ లేకపోయినా కానీ ఆవరణంలో ఉండి ప్రేయర్ చేయించుకున్నారు. ఆ రోజు నమ్మకంతో వచ్చి విశ్వాసంగా ప్రేయర్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టరు ఆపరేషన్ చేశారు. అది గడ్డ అనే కాదా గడ్డనా అనేది నార్మల్, కానీ అది క్యాన్సరా కాదా అని మా టెన్షన్ అండి. అయితే ఏమైందంటే ఆ గడ్డను తీసేసి మళ్ళీ టెస్ట్ పంపారు. పంపితే ఈసారి వచ్చేసి నార్మల్ వచ్చింది, రిపోర్టు నార్మల్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు కూడా అక్కడ డాక్టర్స్ అండ్ ఇక్కడ డాక్టర్స్ వీళ్ళకు వాళ్ళకి ఇద్దరి మధ్య గొడవలు. ఇట్లా నార్మల్ వస్తుంది, మీరు కరెక్ట్ టెస్ట్ చేయలేదా, మరి ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఒక 10 days వాళ్ళకు ఇద్దరు తర్జన మళ్ళీ టెస్ట్ చేశారు. మళ్ళీ కూడా అది రిపోర్ట్ నార్మలే వచ్చింది. అసలు అట్లా అసాధ్యం అండి, అట్లా కాదు. 6 months ఒకవేళ ఆ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల 6 months కన్నా ఎక్కువ బ్రతకారని డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశాడు. లాస్ట్ స్టేజ్లో ఉందామే, కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసినా నమ్మకం లేదని చెప్పారు. బట్ ఈరోజు తను పూర్తిగా స్వస్థత పొందుకుంది. సంతోషంగా సాక్ష్యం చెప్పాలని వచ్చింది. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ప్రేయర్ చేసుకుంటేనే స్వస్థత జరిగింది. వాళ్ళు ప్రేయర్ చేశారు, మేము చేయలేదు. మీరు లేరు, మీరు దొరకలేదు. మీరందరూ మా కోసం వస్తే ఏం జరగదు. గట్టిగా చెప్పండి. 50 daysలో దేవుని సన్నిధికి వచ్చి ఈ సహోదరి వాళ్ళే ప్రార్థన చేసుకున్నారంటే ఈ ప్రాంతంలో. చూడండి, ప్రభు చేసిన అద్భుతం ఏంటంటే గొప్ప విడుదల, గొప్ప స్వస్థత ఏంటంటే ఏ క్యాన్సర్ ఉందని ఏ డాక్టర్ దగ్గర రిపోర్ట్ వచ్చిందో మళ్ళీ టెస్ట్కి వెళ్తే క్యాన్సర్ లేదు. అంటే ఇక్కడ ప్రార్థన చేసుకొని విశ్వసించి వెళ్ళిన తర్వాత ప్రభు సహోదరి జీవితంలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించాడు. క్యాన్సర్ లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.